మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణం. గణేష్ 16 అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ కొట్టిన తోటి 3 విద్యార్థులు. సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ కి మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టింపు కరువైందని గణేష్ కుటుంబ సభ్యులు ఆవేదన. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరకి చెందిన గణేష్ అనే ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారం క్రితం రాత్రి వేళలో కళాశాలలో 3 తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాగింగ్ చేస్తూ కొట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గణేష్ బోడుపల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్ కి తెలిపిన స్పందన లేకపోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఎస్ఆర్ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యంపై కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒత్తుకుంటా చెప్పు. ఇక్కడ గుద్దిరి ఇట్లా ఇంకా ఇంకా పొట్ట అక్కడ కొట్టిన పేర్లు చెప్పి ఇట్లా చేయి పెట్టి చెప్పు, చూపెట్టు. అక్కడ కొట్టారు ఇట్లా చేయి పెట్టుకుంటా చూపెట్టు. గట్టిగా చెప్పు. ఇక్కడ నొస్తుంది, కొట్టి మీద బాగా. రాలేదు, వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చింది పోలీసులు. పాత కూడా లేదు, మాకు వాళ్ళ సంబంధం చూస్తే వాళ్ళు ఓర్చలేదు. కొంచెం బాగా చదువుకునే అబ్బాయి, ఈయన సైలెంట్ ఎవరితో కలవడు చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. పిల్లగాన్ని ఆడాదిగా మాట్లాడుతున్నా, నువ్వు ఆడదాను ఆడా. ఇక మూతి గీకిస్తే వీడు ఆడితే కిచ్చ కిచ్చ నవ్వుతారట, వీళ్ళు చూసి మాట్లాడుకుంటారట, నవ్వుతారట. మొత్తం ఆడదాని లెక్క గిచ్చుడట. ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చెప్పుకోలేకపోతాను. ఒక మాట ఆయనకు ఎప్పుడో టైం వచ్చినప్పుడు అడిగితే చెప్తాను. పెద్ద పెద్ద ఉండొచ్చు వాళ్ళు అడగాల, పేదలు కాదు మాకు న్యాయం జరగదు. 3 రోజులు మాకు ఇంతవరకు కనీసం ఫోన్ కాబట్టి రాలేదు. ఫోన్ చేస్తామని చెప్పి పోలీసులు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చారు పోలీసులు. ఇక్కడ ఏం మాట్లాడతాడు, మాకు బాధ జరిగింది, గొడవ జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, ఇక్కడ ఎక్కడ మాట్లాడుతుంది. ఆడికి వస్తే ఇంకెప్పుడు జరుగుతుంది. 3 రోజులు ఆడిపిస్తాడు, ఎస్ఐ నిర్లక్ష్యం ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఎంత ముందుగా మాకు ఇప్పుడు పోయి రేపు మాకు న్యాయం జరిగినప్పుడు ఫోన్ కొట్టి రావడం వంద కొట్టాను ఎట్ట కొట్టిన పోదా ఫోన్లో చేసారు పోలీసులు తప్పలేదు. మేము న్యూస్ అంటే వచ్చి అడుగుదానికి వచ్చినాం, అడుగు తప్ప పోలీసులకు ఎందుకు ఫోన్ చేసాడు? భయపడుతున్నాడు, నేను ఉన్నాను బయటకి కాలేజ్ ఉన్నాను, ఎందుకు వచ్చేసా అంటే నీకు ప్రాబ్లం ఏంటంటే పిల్లలు వేరే బిడ్డ ఫుడ్ అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ అర్థం కాలేదంటే సబ్జెక్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కాకపోతే సబ్జెక్ట్ టీచర్లు కూడా కాదు రాను, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పాను. మ్యాథ్స్ నాకు ఇబ్బంది అవుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే నాకు రూమ్ వెనకాల కూర్చోబెడుతున్నాను, నాకు ముందు కూర్చోబెట్టమని చెప్పండి, లేదా నాకు రూమ్ చేంజ్ చేయమని చెప్పాను. ఇప్పుడు వాటర్ ఇమీడియట్ వాటర్ పేరు అడిగి ఉన్నాను సీన్ సార్, ఆ సార్కి చెప్పినాడు. ఆయన ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టింది, కాకపోతే రూమ్ చేంజ్ చేయలేదు. ఆ రూమ్లో ఉన్న పిల్లలు ఇబ్బంది పెట్టేది. ప్రతిసారి నువ్వు అమ్మాయిలాగా మాట్లాడుతూ అమ్మాయిలాగా ఆడపిల్ల అంటారంటే ఆడపిల్ల అని చెప్పాను. అలా తీసుకున్నాను న్యాయం చేయడం కాబట్టి అదంతా మాట్లాడుకుని చెప్తే వాళ్ళ అమ్మ అలా ఇలా ఫాదర్ లేదు, అప్పు చేసి మరి చదివిస్తుంది. నాన్న ఒక్కడే మన కుటుంబానికి వాళ్ళ అక్క ఉంది, పన్నోడు వాళ్ళు ఆయన వ్యవసాయం చేస్తున్నారు. అన్న వాళ్ళ అక్క పెళ్లి కాలేదు. సో ఈయనే మనకి క్లాస్ టాపర్, పెద్దరామ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ టాపర్, మంచి చదువు కాలేజ్ బాగా
ఇప్పుడు వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడుతున్నా తీసుకున్నామంటే బాబు హాస్పిటలైజ్ అయ్యిండు ఎట్లా వచ్చి కదా చెక్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మరి వచ్చి ఒకరన్నా తర్వాత వారం అడ్మిట్ అయ్యాడు మొన్న రీసెంట్గా ఫ్రైడే రోజు మనం తీసుకుని వచ్చినాము వీళ్ళకి 1 వీక్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఇప్పటి వరకు వీళ్ళ సైడ్ నుంచి ఏం లేదు మీ బాబు మాట్లాడదామంటే ఇప్పుడు వస్తే మేము వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు వాళ్ళకి పిలిపిస్తుంటే మళ్ళీ మాట్లాడదామంటే 1 వీక్ అయింది సార్ డిశ్చార్జ్ చేసుకుంటే పిఎస్కే వెళ్ళి ఇప్పటికి కూడా రాత్రి కూడా నిద్రపోవట్లేదు పడుతుంది ప్రైవేట్ క్లాస్లో కొట్టిల్లంటే మొత్తం ఆయన చనిపోయాడు ఈమె కూర్చొని చేసుకుని ఆయన మంచి కాలేజీలో చేస్తే మినిమం ఏం జరిగిందో నాకు చెప్పు నువ్వు అంతే. మా వాడిని 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము. మాది ఊరు, మాది పెదవంగర మండలం. పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన. నా కొడుకు ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ క్లాస్ లో వచ్చిండు 10వ తరగతిలో. అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితము కొన్ని సెలవులు ఇచ్చారు. ఆ సెలవులలో వచ్చిండు, మంచిగా ఉన్నా అంటే మంచిగానే ఉన్నది అని అన్నాడు. తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట. అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కతి, మాకు డాడీ లేడు, అప్పు తెచ్చి పెడుతుంది. మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్నా కానీ ఇళ్ళనే ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వాడిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట. 3-4 పిల్లలు కొట్టింది అయితే 3 పిల్లలు కొట్టిండ్రు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం డిఫరెన్స్ లో వెళ్ళిపోయిండు, భయానికి గురైపోయిండు, అసలు మాట్లాడట్లేడు. వాటికి 8 రోజుల కాంచెలు మేము మస్తు తిప్పలు పడుతున్నాం. తెల్లదాకా పొద్దున్నాక నిద్రలు లేవు. ప్రైవేట్ పార్ట్ మీద కొట్టి, మేడ ఇక్కడ కంట మీద కొట్టి అంతా ఆగం చేసిర్రు. నా పిల్లగానికి ఏమన్నా నాన్న పిల్లగాని జీవితం నాశనం అయిపోయింది. మేము అందరికి ఏం చెప్పాలి. నా కొడుకు పేరు గణేష్.